అందరికి ఒక గుడ్ న్యూస్ అండి. యాక్చువల్ గా ఈ ఏఐ వీడియోస్ చేయడానికి ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేకుండా, ఎలాంటి అమౌంట్ పే చేయకుండా మీరు మొబైల్లోనే పవర్ఫుల్ వీడియో ఎడిటింగ్ టూల్ ఉందండి. అలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా మంది అనుకుంటారంటే పవర్ఫుల్ సాఫ్ట్వేర్స్ కావాలి, పవర్ఫుల్ ఏఐ జనరేటెడ్ సాఫ్ట్వేర్స్ కావాలి, ఏఐ జనరేటెడ్ యాప్స్ కావాలి, అండ్ ల్యాప్టాప్ లోనే చేయొచ్చు అనుకుంటారు. కానీ ఇలాంటి వీడియోస్ ని మీరు సింపుల్ గా మొబైల్ యాప్ లో ఫ్రీగా చేసుకోవచ్చు అండి. మనకి ఫ్రీగా చేసుకోవడానికి ఒక మంచి యాప్ ఉంది. ఆ యాప్ లో మీరు ఏఐ జనరేటెడ్ వీడియోస్ ని మీరు ఇచ్చిన కార్టూన్ గానీ, మీరు కార్టూన్స్ తో గానీ, మీ ఇమేజెస్ తో గానీ మీరు మాట్లాడించవచ్చు. మీరు షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, రీల్స్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగా, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన పని లేదు, ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పని లేదు, ₹1 కూడా పే చేయాల్సిన పని లేదు. మీకు క్లారిటీగా మంచి ఏఐ జనరేట్ వీడియోస్ వస్తాయండి. నేను ఆ ప్రొసీజర్ అంతా మీకు చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ నుంచి ఎలా చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు చూడండి. ఏఐతో మొబైల్లో వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకి 2 టూల్స్ అవసరం అవుతాయండి. ఒకటి వచ్చేసి ChatGPT, ఇంకోటి వచ్చేసి YT క్రియేట్ అంటే యూట్యూబ్ వాళ్ళది క్రియేట్ అని. దాంట్లో కూడా ఏఐతో వీడియో జనరేషన్ అనేది చేయొచ్చు. సో మనం ఇందులో ఒక క్యారెక్టర్ని తయారు చేద్దాం. ఏదన్నా ఇప్పుడు సపోజ్ మోటు పతులు లాగానో, లేదంటే ఒక హనీ బీ లాగానో, లేదంటే ఏదైనా ఒక క్యారెక్టర్, ఒక 25 years ఏజ్ ఒక బాయ్ లాగానో ఏదో ఒక రకంగా ఒక క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసుకొని, మీకు నచ్చిన విధంగా ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసుకొని, ఆ ఇమేజ్ని సేవ్ చేసుకొని, ఆ ఇమేజ్తో మనం ఏ వీడియో జనరేట్ చేయొచ్చు. అంటే ఆ క్యారెక్టర్తో మనం మాట్లాడించవచ్చు. సపోజ్ మీరు ఏదన్నా ఎవరికైనా విషయాలు చెప్పాలనుకున్నారు ఆ క్యారెక్టర్తో, సో మీరు ఏతో ఆ వీడియో జనరేట్ చేసి ఆ క్యారెక్టర్తో మీరు మాట్లాడించవచ్చు. లేదు ఏదైనా షాప్కి అడ్వర్టైజ్మెంట్ చేద్దాం అనుకున్నారు, సో అలానే ఆ క్యారెక్టర్తో మీరు ఆ షాప్కి రండి, ఆ షాప్ బాగుంటుంది, అలా ఏదైనా మీకు నచ్చిన వర్డ్స్ ఇచ్చి దాంతో మాట్లాడించవచ్చు. సో ఇది మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చూపిస్తానండి. ఇది ఎండ్ వరకు చూడండి, స్టెప్ బై స్టెప్ మిస్ కావద్దు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ క్యారెక్టర్ని చేయాలన్నది డిసైడ్ అవుదాం. మనం ఏం చేద్దాం, క్రియేటివ్గా ఒక కొమ్ములున్న పిల్లిని తయారు చేద్దాం. ఒక కొమ్ములున్న పిల్లిని తయారు చేసి ఆ పిల్లితో మనం మాట్లాడిద్దాం. సో మనం ChatGPTకి వచ్చాం. ChatGPTలో ఇది తెలుగులో అయినా టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్లో అయినా టైప్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఇక్కడ వాయిస్ కనిపిస్తుంది కదంటే వాయిస్తో అయినా సరే మీరు మాట్లాడి మీరు కమాండ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు. నేను వాయిస్తో ఇస్తున్నాను. హాయ్ ChatGPT, నాకు కొమ్ములు ఉన్న పిల్లిని తయారు చేసి ఇవ్వు. ఇంకోండి, హాయ్ ChatGPT, నాకు కొమ్ములు ఉన్న పిల్లిని తయారు చేసి ఇవ్వు. ఇది చూడండి, క్రియేటింగ్ ఇమేజ్ అని వస్తుంది. చూద్దాం ఎలా తయారవుతుందో. ఇలా మీకు ఇష్టం వచ్చినట్లు మీకు ఎలా కావాలి అంటే అలా మోటు పతులు కావాలంటే మోటు పతులను క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక యంగ్ మ్యాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక రిసెప్షనిస్ట్ గర్ల్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే, లేదంటే ఒక యానిమల్స్ని కానీ, మీకు డిఫరెంట్ యానిమల్స్ మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత చూడండి, మనకు పిల్లి వచ్చింది, కొమ్ములున్న పిల్లి అండ్ నల్ల పిల్లి వచ్చింది. మనం ఇంకా క్లియర్గా ఇవ్వచ్చండి. అంటే నల్ల పిల్లి కాదు, నాకు తెల్ల పిల్లి కావాలి అంటే తెల్ల పిల్లి వస్తుంది, ఎర్ర పిల్లి కావాలంటే ఎర్రగా వస్తుంది. సో మనం దీన్ని సపోజ్ మీకు నల్ల పిల్లి నచ్చలేదు అనుకోండి, తెల్ల పిల్లి కావాలనుకుంటే ఎడిట్ అని క్లిక్ చేసి వాయిస్ కమాండ్లో ఈ పిల్లిని తెల్లగా క్రియేట్ చెయ్యి, అంతేనండి. ఈ పిల్లిని తెల్లగా క్రియేట్ చెయ్యి, ఇలా వాయిస్ కమాండ్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఈ పిల్లి తెల్లగా అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడు మనకి ఇలా క్రియేట్ చేసుకొని మీకు ఒక ఇమేజ్ వచ్చింది. సపోజ్ ఆ ఇమేజ్ మీకు నచ్చలేదు, నచ్చని దాన్ని మీరు మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. దాని మీద ఎడిట్ అని క్లిక్ చేసి రీక్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీకు అసలు ఆ ఇమేజ్ ఆ ఫోటోనే బాగాలేదనుకుంటే కంప్లీట్గా ఇంకోటి కొత్తదైనా సరే క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ChatGPTలో చాలా ఈజీ అండి. ఇంకోటి చూడండి, ఇప్పుడు చూడండి, పిల్లి తెల్లగా అయిపోయింది, తెల్ల పిల్లి కొమ్ముల పిల్లి. సో ఇది మనం ఏం చేద్దాం, ఇంకా దీంతో మాట్లాడదాం, ఈ పిల్లితో మనం మాట్లాడదాం. సో ఇమేజ్ అన్నది ఫస్ట్ మీరు సేవ్ చేసుకోండి. దీనికి సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేస్తే అది ఇమేజ్ అన్నది మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోతో ఈ పిల్లి క్యారెక్టర్తో మీరు మాట్లాడించాలి. సో దీంతో ఏ వీడియో జనరేట్ చేయొచ్చు మనం. ఇది పిల్లి మీతో మాట్లాడుతున్నట్టు, పిల్లి ఏదైనా మీరు చెప్పిన వర్డ్స్ మాట్లాడుతున్నట్టు మనం క్రియేట్ చేయొచ్చు. దానికోసం ఏం చేయాలంటే నేను YT క్రియేట్ అని చెప్పి ఒక
ఇది యూట్యూబ్ క్రియేట్, ఇది అఫీషియల్ యూట్యూబ్ అండి. ఇది ఎటువంటి పెయిడ్ ఛార్జెస్ లేవు, ఇది కంప్లీట్లీ ఫ్రీ. దీనికి ₹1 కూడా పే చేయాల్సిన పని లేదు, ఎటువంటి సబ్స్క్రిప్షన్ లాంటిది కూడా తీసుకోవాల్సిన పని లేదు. ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. సో దీంట్లో మనం ఇది వైటీ క్రియేట్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందండి ఇంటర్ఫేస్. క్రియేట్ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ ఏఏ, జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్. యాక్చువల్గా ఆ ఇమేజ్ దీంట్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు అండి, దీంట్లో కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేను కొంచెం దాంట్లో చూపించాను ChatGPTలో, మీరు కావాలంటే దీంట్లోనే జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కావాలంటే ఒకసారి చూద్దాం నేను ఎలా జనరేట్ అవుతుందో. మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, చిన్న ప్రాంప్ట్, పిల్లిని తయారు చేయండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇద్దాం, నాకు ఒక తెల్ల కొమ్ములు ఉన్న పిల్లిని చేయి. ఇది నాకు ఒక తెల్ల కొమ్ములు ఉన్న, తెల్ల కొమ్ములు అంటే తెల్ల కొమ్ములు వస్తాయి అనుకుంటా. సో మనం కొంచెం ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వాలండి. సో ఒక కొమ్ములు ఉన్న తెల్ల పిల్లిని చేయి. ఓకే, సేమ్ ఇలా ఇది ఇచ్చిన తర్వాత మనం కింద ఇక్కడ యారో మార్క్ ఉంది కదండి, యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి నానో బనానాతో ఇది రన్ అవుద్ది. సో మీకు ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ప్రతి దాంట్లో సేమ్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా వస్తాయి. ChatGPTలోనే మీరు మళ్ళీ ఇంకోసారి తెల్ల పిల్లిని చేయమంటే అదే వస్తూనే ఏం లేదండి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ChatGPT కానీ ఏఐ టూల్స్ 100% యాక్యురేట్ కాదు. ఇది ఎప్పుడైనా సరే మైండ్లో పెట్టుకొని, ఎటువంటి ఏఐ టూల్ అయినా సరే 99% యాక్యురేట్ అండి, 1% రాంగ్స్ చేస్తాయి. అందువల్ల ప్రతిదీ ఏది చేసినా సరే మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వాలి. సో ఇది కూడా తెల్లపిల్లిని క్రియేట్ చేసింది. కానీ తెల్లపిల్లి మొత్తం ఇది బ్యాక్గ్రౌండ్ అంతా ఇంకా ఇది కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. సో మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు ఉన్నదని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ వీడియో అని ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం దాంట్లోకి వెళ్ళి అప్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో నేనేం చేస్తానంటే బ్యాక్కి వెళ్తున్నాను. ఇప్పుడు జనరేట్ వీడియో అని క్లిక్ చేసి ఇక్కడ మనం గుర్తుంది కదండి, క్రియేట్ ప్రాజెక్ట్, ఎడిట్ విత్ విఏ, జనరేట్ వీడియో, జనరేట్ ఇమేజ్. క్రియేట్ ప్రాజెక్ట్ అంటే మీరు వీడియో ఎడిటింగ్ కూడా అన్నీ చేసుకోవచ్చు దీంట్లో. నేను వేరే వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్రీ వీడియో ఎడిటింగ్ టూల్స్ అని చెప్పి. ఇది వీడియో ఎడిటింగ్ ఏఐతో క్రియేట్ చేయొచ్చు. ఇది జనరేట్ వీడియో. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫోటో అటాచ్ చేద్దామండి. మనం ఏదైతే క్యారెక్టర్ని మనం మాట్లాడించాలో ఆ ఫోటోని అటాచ్ చేద్దాం. ఇది ఫోటోని అటాచ్ చేసాం, పిల్లి ఫోటోని అటాచ్ చేసాం కదా. ఇప్పుడు మనం దీంతో మాట్లాడించాలి. నాకు తెల్ల పిల్లి మాట్లాడే వీడియో చెయ్యి. ఏమైనా మాట్లాడాలి పిల్లి? అందరికీ నమస్కారం, ఫెక్ట్9 తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలా మనం నాకు తెల్లపిల్లి మాట్లాడే వీడియో చెయ్యి, అందరికీ నమస్కారము, ఫెక్ట్9 తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మాట్లాడాలి నాకు. సింపుల్ అండి. ఇలా మీరు ఒక క్యారెక్టర్ని అప్లోడ్ చేశారు, మీరు ఏం చేయాలో అన్నది మీరు ప్రాంప్ట్ ఇచ్చారు. ఇది తెలుగులో ఇవ్వచ్చు, మీరు ఇంగ్లీష్లో అయినా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చేసి ఇంకోటి వచ్చేసి ఇది మొత్తం 900 ఇది అంటారు కదండి క్యారెక్టర్స్, 900 క్యారెక్టర్స్ వరకే అలౌ చేస్తుంది. ఇది ఎందుకంటే ఫ్రీ కాబట్టి మీరు ఆ 900 క్యారెక్టర్స్లో అందులో 10 seconds వీడియో వరకు వస్తుంది. సో ఈ ప్రాంప్ట్ అనేది 900 క్యారెక్టర్స్ని అయితే మించకుండా చూసుకోండి. అలా షార్ట్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం వీడియో క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ యారో మార్క్ ఉంది కానీ యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియో క్రియేట్ అవుతుంది. చూద్దాం వీడియో ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. వీడియో క్రియేట్ అయిన తర్వాత మనం చూద్దాం. వీడియో క్రియేట్ అవుతుందండి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఒక మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి, మన ప్రాంప్ట్ లెంత్ని బట్టి, క్యారెక్టర్స్ని బట్టి ఒక 15 to 20 seconds ఆర్ 30 seconds వరకు అయితే పడుతుంది. చూద్దాం. ఇదిగోండి వీడియో క్రియేట్ అయింది. ఫెక్ట్9 తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఫెక్ట్9 తెలుగు అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. ఇది ఇలా మీరు ఎటువంటి వీడియోనైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఎటువంటి క్యారెక్టర్ అయినా మీరు సృష్టించవచ్చు. ఆ క్యారెక్టర్తో మీరు ఫ్రీగా వీడియోస్ జనరేట్ చేసి మీరు ఆ క్యారెక్టర్తో మాట్లాడచ్చు అండి. చూసారు కానీ ఎంత సింపుల్గా ఉందో. స్టెప్ బై స్టెప్ చెప్పాను మీకు.
ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోవచ్చు. ఈ పిల్లి వెనకాల ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మీ క్రియేటివిటీని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అండి. ఇంకా నేను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఇలా కావాలి, ఇంకా వేరే డిఫరెంట్గా ఏదైనా చేయండి అంటే నేను అవి చేస్తానండి. ఇంకా లెంతీ వీడియోస్ కావాలన్నా సరే నేను చేస్తాను. నాది ఈ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుందండి. ఆ లింక్తో మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో నేను ప్రాంప్ట్స్ ఇస్తాను. ఇంకా మంచి వీడియోస్, మంచి ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్స్ ఇస్తాను. అన్ని టెస్ట్ చేసిన ప్రాంప్ట్స్ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను నా వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చానండి. నా వాట్సాప్ ఛానల్ ఫాలో అయితే మీకు డిఫరెంట్ ప్రాంప్ట్స్, ఇమేజ్ క్రియేషన్ ప్రాంప్ట్స్ లేదంటే వీడియో క్రియేషన్ ప్రాంప్ట్స్ అని నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.